మన అనగనగా ఒకరోజు సినిమాలో బ్రహ్మానందం నీకు నెల్లూరి పెద్దారెడ్డి తెలుసా అంటాడు. ఆ నెల్లూరి పెద్దారెడ్డి తెలుసా అనే క్యారెక్టర్ నిజంగానే ఉన్నాడు తెలుసా మీకు. ఆ నెల్లూరి పెద్దారెడ్డి గారితో నేను ఒకసారి మాట్లాడాను. ఆయన మహా జీనియస్, మహా మేధావి, మహా అన్బయాస్డ్ పొలిటికల్ థింగ్. ఆయన పేరులో రెడ్డి ఉంది కాబట్టి ఆయనకి కొంచెం జగన్ మీద ఫేవర్ ఉంటుంది. కానీ చాలాసార్లు మిత్రులు చెప్పారు, బాబు జగన్ రెడ్డి అని పేరు పెట్టినంత మాత్రాన ఆయన రెడ్డి కాదు, ఆయన క్రిస్టియన్ అని. సరే అది పక్కన పెట్టినా కూడా ఆయన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ సినిమాల్లో రాజకీయాల్లోకి ఎందుకు రావాలని వ్యతిరేకించేవాడు. ఏంటి అతని తర్వాత సినిమా వాడైతే రాజకీయాల్లోకి వస్తాడు, పాపులారిటీ ఉంది కాబట్టి అనేవాడు. సో పవన్ కళ్యాణ్ అట్లాగనే ఓడిపోయాడు. నెల్లూరి పెద్దారెడ్డి గారు నవ్వుకున్నాడు. అయితే ఆ మధ్య నేను నెల్లూరి పెద్దారెడ్డి గారితో మాట్లాడితే ఏమన్నాడు తెలుసా, పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి గురువు గారు అన్నాను. ఆయన వీడియో వేస్తాం మీకు కాసేపట్లో. అయితే ఆయన ఏం చెప్పాడంటే, పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ మనిషి డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదు అనే ఒక పర్సెప్షన్ క్రియేట్ అయింది ప్రజల్లో అని అనుకుంటున్నారు ఆయన. అది అని ఒక ప్రజల్లో గురి కుదిరింది. ఈ మనిషి రాజకీయాల్లోకి రాలేదు అనే ఒక నమ్మకం ప్రజలకి, ఒక ఇంప్రెషన్ ఏర్పడింది, పర్సెప్షన్. ఓకే, ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు ఇతను 24/7 పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నాడు అండ్ గ్యాప్ తీసుకొని మధ్యలో నైట్ షిఫ్ట్లు చేసినా కూడా సినిమాలో యాక్ట్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాడు తప్ప అవినీతి చేయట్లేదు. పవన్ కళ్యాణ్ దగ్గరికి అవినీతి చేద్దాం, ఈ డబ్బు తీసుకోండి, పని చేసి పెట్టండి అని చెప్పే ధైర్యం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లేదని నాకు ఆయన చెప్పాడు. ఆయన మాటలు కూడా మీకు వేస్తాను. ఇప్పుడు 2024లో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు చేశారు. ఇవాళ మనం 2026 ఆగస్టులో ఉన్నాం. దాదాపు 2 ఏళ్ల తర్వాత మనం ఆయనను సినిమా హీరోగా కాదు, అడ్మినిస్ట్రేటర్ జడ్జిగా చేయాల్సిన సమయం వచ్చింది. ఆయన వల్ల గ్రామీణాభివృద్ధిలో ఎన్నో నెంబర్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ పనులు జరుగుతున్నాయి. 1000 కిలోమీటర్ల గ్రామీణ సిమెంట్ రోడ్లు, 1,00,000కు పైగా ఫామ్స్, ఇంకా 13,000కు పైగా గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం కూడా ఆయన అడ్మినిస్ట్రేషన్లో ప్రామినరీగా కనిపించిన అంశం. సో అంటే ఒక విషయం చెప్పచ్చు, పవన్ కళ్యాణ్ కేవలం స్పీచెస్ ఇచ్చి డిప్యూటీ సీఎం చైర్లో కూర్చోలేదు. గ్రౌండ్ లెవెల్లో ఆయన డిపార్ట్మెంట్స్లో మెజరబుల్ యాక్టివిటీ కనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఆయన అభిమానులు కూడా ఒక ప్రశ్న అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గొప్ప పాలన చేశారు, బాగానే ఉంది. అవినీతి లేని నాయకుడిని ప్రూవ్ చేశాడు, అది బాగానే ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలు ఒక పొలిటీషియన్ పూర్తిగా జడ్జి చేయడానికి చాలా చిన్న పీరియడ్ ఇది. కానీ పవన్ కళ్యాణ్ మటుకు చాలా బాగా ఎమర్జ్ అయ్యాడు. సో పవన్ కళ్యాణ్ గారు ముందల ఇప్పుడు ఆంధ్ర దాటి 23 సీట్లు దాటి పెద్దగా ఎదుగుతాడా లేదా అనేది మీరు నెల్లూరి పెద్దారెడ్డి గారికి చెప్తారు కదా, చెప్తా ఆయన మాట్లాడమేనండి. నమస్కారం. స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి ఎప్పటి నుంచే. ఐఎమ్ షూర్ వాళ్ళు థింక్ చేస్తూ ఉండుంటారు ఈ ఆస్పెక్ట్ మీద. లోకేష్ ఇంకా అంత ప్రామినెంట్ పొలిటీషియన్గా కనపడట్లేదు. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ప్లస్ అవుతాయి. సో ఫ్యూచర్లో తను ఒక పెద్ద నాయకుడిగా రాగలడు, వస్తాడు. ఇప్పుడు దాకా తను చేసిన ఈ వర్క్కి డెఫినెట్గా తనకైతే ఒక ముద్ర ఉంది, ఏంటంటే ఈజ్ నాట్ కరప్ట్. కరప్షన్ అనే పదానికి పవన్ కళ్యాణ్కి కొంచెం డిస్టెన్స్ అని చెప్పి ఒక ఒపీనియన్ అయితే ప్రజల్లో ఉంది. తనకు కావాల్సింది ఏంటంటే తను తీసుకున్న మినిస్ట్రీస్కి సరైన న్యాయం చేసి ప్రజల దగ్గర డిఫరెన్స్ తీసుకొచ్చాడు అనే ఒపీనియన్ తెచ్చుకుంటే ఐ థింక్ హీ కెన్ గో లాంగ్ వే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎప్పటికీ రాలేని పరిస్థితిలో ఉన్నాడు కదా, అలాగనే రాయలసీమను కూడా దూరం చేసుకున్నాడేమో నాకు అనిపిస్తుంది. ఎప్పటికైనా రాయలసీమలో పవన్ కళ్యాణ్ కనీసం మినిమం సీట్లు తెచ్చుకుంటాడా? పవన్ కళ్యాణ్ ఫోకస్ రైట్ నౌ
పిఠాపురం ఆ చుట్టుపక్కల ఉన్న గోదావరి అంటే చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా వరకు ఉంది, ఖచ్చితంగా ఉంది. గ్రామ సభలు నిర్వహించడం ఇలాంటివన్నీ ఇవన్నీ డెఫినెట్ గా ఫోకస్డ్ ఎఫర్ట్సే. కాకపోతే మేబీ ఇంకా స్టార్ట్ అవుతాయేమో తెలియదు. తను రావాలి, ఇటు సైడ్ వచ్చి ప్రజలను కలవడం, సమస్యలు వినడం, పరిష్కారాలు చేయడం ఇలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా ఆ గుర్తింపు వస్తుంది, ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది. ఇంకా ఎప్పటికైనా మరి ఈ పార్టీలో సినిమాలు యాక్ట్ చేస్తూనే పవన్ కళ్యాణ్ పార్టీ నడపాలా? ఏంటి ఆ పార్టీకి ఫండింగ్ పరిస్థితి ఏంటి? అదే నేను చెప్పాను కదా, అతను కరెక్ట్ కాదు. తనకి వేరే వ్యాపకాలు కానీ బిజినెస్లు కానీ అట్లాంటివన్నీ ఏం లేవు. సో పార్టీ నడపాలి, తను బతకాలి. ఖచ్చితంగా సినిమా అనేది తన ప్రొఫెషన్. సినిమాలు చేయడంలో తప్పలేదు. కాకపోతే బీయింగ్ ఎ పొలిటీషియన్ గా ఉండడం వల్ల తన మీద కొంచెం అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, తను పోషించే పాత్రలు, ఇచ్చే మెసేజ్ల మీద. సో అదొకటి మైండ్ లో పెట్టుకుంటే చాలు.